వరకు మాట అంటారు తైత్రీయ భాష్యంలో. శృతిశ్చనః శృతులు అంటే ఈ వేదాలు ఏవైతే ఉంటాయో మనకు అతీంద్రియ విషయే అర్థ విషయే. శృతిశ్చనః అతీంద్రియార్థ విషయే విజ్ఞానోత్పత్తౌ నిమిత్తం. కాబట్టి ఇంద్రియాలకు అందనటువంటి అతీంద్రియ అర్థ విషయే విజ్ఞాన ఉత్పత్తౌ నిమిత్తం మనకు శృతి. శృతిరేవ ప్రమాణం, శృతిరేవ శరణం ఇది. కాబట్టి వేదాలు మాత్రమే, వేద ప్రమాణమే. ఎందుకని ప్రమాకరణం ప్రమాణం గనక నీకు జ్ఞానాన్ని కల్పించేటువంటిది ప్రమాణం అయ్యున్నది. కాబట్టి ఏదైతే నువ్వు నేత్రాల ద్వారా చూడలేవో, మనసు ద్వారా ఆలోచించడానికి సాధ్యం కాదో, ఎందుకని అది ఉండడం వల్లనే మనసు నడుస్తూ ఉంది కనుక. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. కాబట్టి ఏ చైతన్య జ్యోతి నీలో ప్రకాశిస్తూ ఉండడం వల్ల మనసుకు ఆలోచించేటువంటి సామర్థ్యం కలుగుతూ ఉందో, ఇటువంటి దృశ్యమైనటువంటి మనసు దృగేవ, కేవలం దీనిని ప్రకాశింపజేసేటువంటి దృక్ స్వరూపం ఏదైతే ఉందో దానిని తెలుసుకునేటువంటి అవకాశం లేదు గనక యత్ స్వతః అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. ఏదైతే నీవుగా తెలుసుకునేందుకు అవకాశం లేదో, యత్ స్వతః అప్రాప్తం నీకుగా లభించే అవకాశం లేదు కనుక తత్ శాస్త్రేణ బోధితవ్యం. శాస్త్రం ద్వారానే దీన్ని తెలుసుకోవాలి, కానీ మరొక మార్గమే లేదు. అందువల్ల శృతిరేవ శరణమితి, వేదమేవ శరణమితి. ఇక్కడ కూడాను ప్రక్రియలు ఉన్నాయి. అది ఇప్పుడు పంచకోశ ప్రక్రియ. కాబట్టి కేవలం శాస్త్రాన్ని చదివితే కాదు, శాస్త్రాన్ని చెబితే కాదు, సంప్రదాయం ఉంది. అర్థమైందే? అసంప్రదాయ మార్గంలో పోకుండా సంప్రదాయంలో ఏదైతే బోధింపబడుతుందో తద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఇది ఈ శాస్త్రాన్ని బోధించేటప్పుడు కూడాను ఏదైతే మనకి పంచకోశ ప్రక్రియ ఉందో దీని దగ్గర ఒక న్యాయం ఉంది. అది అధ్యారోప అపవాద న్యాయం. అధ్యారోపము అపవాదం. అధ్యారోపము అంటే లేని దానిని కల్పించడం, బాగా అర్థం చేసుకో. అపవాదము అంటే కల్పించిన దాన్ని తొలగించడం. స్వామీజీ ఎందుకు వచ్చిన బాధ? కల్పించడం ఎందుకు, తొలగించడం ఎందుకని? తగిలించుకున్నావు గనక. అది లేనిది ఉన్నది అనుకున్నప్పుడు ఇది తమాషా. కల్పించుకున్నావు గనక ఇక్కడ ఉంది కాబట్టి భ్రాంతి, లేకపోతే లేదు. అందుకని వేదాంతంలో తమాషగా చెప్తూ ఉంటాడు. ఒకడు మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడు. ఇటువంటి సుఖావబోధార్థం ఆఖ్యాయిక లోకవత్, చక్కగా అర్థం కావడానికి ఆఖ్యాయికలు. తీరా అక్కడికి వెళ్ళి నీళ్లు తాగబోతున్నటువంటి సమయంలో పైన చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు కిందనే ఒక సరస్సు ఉంది. సరస్సు గట్టు మీద చెట్టు ఉంది తీరంలో. ఆ చెట్టు అలా వచ్చింది. వీడు నీళ్లు తాగబోతున్నాడు. అదే సమయానికి ఆ చెట్టు పైన ఒక బల్లి ఉండింది. అది అట్లా కదిలింది, వీడి నీళ్లలో ప్రతిఫలించింది. వీడు బాగా దాహంతో ఉన్నాడు కనుక ఆ నీళ్లు తాగేశాడు. ఆ తాగేటప్పుడు వాడికి అర్థమైంది, కానీ తాగేశాడు. ఏమని? బల్లి పోయిందని. ఇప్పుడు చిన్న బల్లి లోపలికి ఎంటర్ అయిపోయింది. అర్థమవుతుంది. ఇప్పుడు అధ్యారోప అపవాద న్యాయం. ఇప్పుడు వాడికి ఏమన్నా చేయండి, వాడు చచ్చిపోయినంత పని అవుతుంది ఇప్పుడు. ఎందుకనంటే లోపల బల్లి ఉంది అనేటువంటి భ్రమ చేరిపోయింది. మనం ఏం చేసినా అది పోదు. పాపం వైద్యులు ఎంతెంతో చేశారు, లేదయ్యా అని చెబుతారు, మేమంతా చూసామంటారు, స్కాన్ చేశామంటారు. వాడి స్కానింగ్ లేదేమో, నువ్వేమన్నా చెప్పు, వాడి మనసులో పోయి చేరిపోయింది. అది బల్లి ఎక్కడో కాదు. మీరు అనుకుంటున్నారు కడుపులో స్కానింగ్ చేసింది నువ్వు, కానీ బల్లి ఉండేది వాడి మనసులో, కడుపులో కాదు. ఏం చేయాలన్నా అర్థం కాలేదు. ఇటువంటివి యుక్తితో పోతాయే కానీ, ఎందుకని? యుక్తి లేక వచ్చింది ఇది. వాడికి ఒక తార్కికమైన అవగాహన లేక వచ్చింది కనుక, భ్రాంతిలో వచ్చింది కనుక ఇది అట్లాగే పోవాలి. పాపం ఎంతమంది వైద్యులు పనిచేస్తూ ఉన్నది పోలేదు. అప్పుడు దారిని ఒక సాధువు పోతూ ఉన్నాడు. ఏంటి నాయన ఇంతమంది చేరారు, కారణం ఏంటని? ఏమి లేదండి, నేను బల్లిని మింగేశాను అంటాడు వీడు. వాళ్ళు అంటారు వీడు మింగలేదు సార్. అప్పుడు ఆయన అన్నాడు, కొద్దిసేపు ఉండండి ఆయన. వాడు కొట్టుకుంటూ ఉన్నాడు. వాడు కొద్దిసేపు బల్లి కదిలినట్టుగా ఉంది లోపల. ఇది చూడండి, ఇంకా తమాషది. ఇది ఎంతవరకైనా బాగుంది. బల్లి లోపల కదు ఈ పక్క ఉంది అంటాడు.
కొద్దిసేపటికి ఈ పక్క ఉంది అంటాడు. ఎందుకని వాడి మనసు ఇటుపోతే బల్లి అక్కడ ఉంది, వాడి మనసు ఇటు వస్తే బల్లి ఇక్కడ ఉంది. అప్పుడు పాపం ఈ సాధువుకి అర్థమైంది. ఎందుకని ఈయనకు అధ్యారోప అపవాద న్యాయం తెలుసు, బాగా డాక్టర్లకు తెలియదు. అర్థమైందే. అప్పుడు అన్నాడు, నాయన కొద్దిసేపు నుండి ఆ పేషెంట్ని నా దగ్గర వదిలేసేయండి, ఎందుకంటే నేను కూడా వైద్యుడినే, సన్యాసించి ఇట్లా సన్యాసిని అయ్యాను, నాకు వైద్యం తెలుసు, మీరు వదిలిపెట్టి మీరు దూరంగా వెళ్ళండి అని వాడిని తీసుకొని పోయాడు. అప్పుడు చూసి నాయన ఉంది నాయన బల్లి, ఇది అధ్యారోపం. వాడు వాడి మనసు చెడిపోయింది. వాడు బల్లి ఉందంటే ఈ సాధు అంటున్నాడు ఉంది నాయన బల్లి అని. అప్పటికే వాడికి చాలా రిలీఫ్ వచ్చింది. ఎందుకని ఇంతకాలానికి అవనే తంబే ఇవనే, నాకు కావాల్సినట్టు దొరికాడు. ఇంతవరకు ఉన్నారు వీళ్ళు ఉపయోగం లేదు, అస్సలు దొరికాడు. ఇతనికి తెలిసిన విషయం వాళ్ళకి ఎవరికి తెలియదని. అప్పుడు అన్నాడు, నాయన దీన్ని తీసుకురావడానికి ఒక పద్ధతి ఉంది, దీనికి ఒక మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ నేను ఇస్తాను నీకు, నువ్వు తీసుకో. వాడు మెడిసిన్ అయిన ఉత్త మంచినీళ్ళు ఇస్తే లాభం లేదు, వాడికి మంచినీళ్ళుగా తెలుస్తాయి. అందువల్ల ఈనో పౌడరో ఏదో ఒకటి దాంట్లో కలిపి అప్పుడు వాడిని తాగమని ఆయన కొద్దిసేపు కళ్ళు మూసుకొని దాంట్లోనే కాస్త వాడికి వామిట్ అయ్యేటువంటిది ఏదో కొద్ది చూపెట్టి అది కలిపి వాడికి ఇచ్చిన తర్వాత వాడు పడుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ లోపల ఈయన పడ్డ బాధ అంతా వచ్చేస్తుంది. ఆయన ఒక గంట లోపల ఇంకా రాలేదంటాడు, వాడు వస్తుంది అంటాడు, అర్ధగంట అయింది, 30 గంట అయింది, రాదది. ఎందుకో తెలుసా? అసలు విషయం వేరు. ఇతను బల్లి కోసం ఎత్తుకుతున్నాడు, బల్లి దొరకాల ఎవరికి? సాధువుకి. సాధువు అందరినీ పిలిచాడు, ముందుకు బల్లి పట్టుకొని రండి, ఆ చిన్న బల్లిని. వాడు పాపం తిరిగి అన్నపూర్ణశాలకు పోయి అక్కడికి పోయి ఇక్కడ పోయి బల్లి ఎక్కడ ఉంటుంది, సాంబార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది కనుక పోయి ఎట్లాగో బల్లిని పట్టుకొని తెచ్చారు. తెచ్చిన తర్వాత దాన్ని చంపేసి ఇప్పుడు వాడికి వామిట్ కావడానికి ఇచ్చిన తర్వాత పాపం వాడు కొద్దిసేపటికి కక్కుని అట్లా పైకి ఎత్తాడు, ఈ లోపల వేసేసాడు. వాడికి ఇదొక టెక్నిక్, వాడికి తెలియకుండా వేయాలి మళ్ళీ బల్లి. ఎందుకని వాడికి తెలియకుండానే మింగాడు కనుక ప్రాబ్లం ఇది. అర్థమవుతుంది? ఎప్పుడైతే వాడు అక్కడ కక్కేశాడో దాంట్లో ఈయన తెలియకుండా బల్లిని కలిపేశాడు, అంత అయిపోయింది. ఇప్పుడు నాయన అబ్బా పోనీలేనాయన అంటున్నాడు, ఏం పోయిందో అర్థం కాదు వీడి లోపల. ఆయన ఎప్పుడైతే అంత రిలీఫ్ ఒక పోనీలేనాయన అన్నాడో వీడు కళ్ళు తెరిచి చూశాడు, అబ్బా ఇంతది ఎట్లా మింగావు నాయన. అప్పుడు వాడంటాడు, చూశారటయ్యా ఏమే డాక్టర్లు అయ్యా మీరు. వాళ్ళు అంటారు మా కర్మ లేపో. కానీ ప్రాబ్లం చూసారా, వాళ్ళు ఎంత పెద్ద డాక్టర్లు అన్నా కానీ వీడిదే సాల్వ్ చేయలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు అసంప్రదాయవిత్ శంకర సర్వశాస్త్రవిదపి మూర్ఖవదేవ ఉపేక్షణీయ అన్నాడు గీతా భాష్యంలో. ఎందుకో తెలుసా? వీడికి ఎట్లా బోధించాలన్నా కనుక తెలియకపోతే సర్వశాస్త్రవిదపి సమస్త శాస్త్రాలు తెలిసి ఉన్న మూర్ఖవతి ఏవ ఉపేక్షణీయ, ఆయన పెద్ద మూర్ఖుడని భావించి వదిలేయమన్నాడు. ఎందుకని? ఆయన చెప్పేది ఈయనకు అర్థం కాదు, ఈయన చెప్పేది ఆయనకు అర్థం కాదు, అది వేదాంతం అవుతుంది. అప్పుడు చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి అర్థం కాకపోతే కనుక ఏదైతే మనం చెబుతున్నామో అది వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి ఆ డాక్టర్లు ఉపయోగం లేదు. ఎందుకని? వీడి ప్రాబ్లం ఏంటి? సైకలాజికల్ ప్రాబ్లం ఇది. అర్థమవుతుంది? ఇప్పుడు అసలు ఒరిజినల్ ప్రాబ్లం కాదు ఇది, ఇది తయారు చేసుకున్నటువంటిది, ఇది కల్పితమైనటువంటి సమస్యది. దీన్ని నివారించడానికి కూడాను తత్సంబంధమైనటువంటి యుక్తి తెలిసి ఉండాలి. కాబట్టి బోధ ఎంత ప్రధానమో బోధనా విధి మెథడ్ ఆఫ్ టీచింగ్, బోధనా విధి అంత ప్రధానమైనటువంటి విషయం. సరేనా? ఇప్పుడు దీన్ని అధ్యారోప అపవాద న్యాయం ఇట్లాంటిది తీసుకొచ్చి వేయడమే బల్లిని. ఎందుకని? లేని దాన్ని కల్పించుకున్నావు గనక. లేని దానిని కల్పించుకోవడం అధ్యారోపం, కల్పించిన దాన్ని తొలగించడం అపవాదం. కాబట్టి అధ్యారోప అపవాద న్యాయం, ఈ న్యాయంలో బోధిస్తేనే పంచకోశ ప్రక్రియ అర్థమవుతుంది, కానీ ఇంకొక విధంగా అర్థమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అది. కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే మనకు గోచరిస్తూ ఉందో పంచభౌతికంగా, ఈ ప్రపంచానికి అతీతంగా నిర్మలమైనటువంటి నిత్యానంద స్వరూపం ఏదైతే ఉందో దానిని అనుభూతికి తెచ్చుకోవడానికి అధ్యారోప అపవాదాభ్యాం. ఇది అని చెప్పడం, అది కాదు అనడం. సింపుల్గా అర్థం చేసుకోండి. ఇది అని చెప్పడం, అది కాదు అనడం. ఎందుకని స్వామీజీ ఇది అని చెప్పి అది కాదని అనాల్సి వస్తుంది? అది అని అనుకుంటూ ఉండాడు కనుక. కాబట్టి ఏ భ్రాంతి అయితే ఉందో
ఏ కోశము కప్పినట్టుగా అనిపిస్తూ ఉందో ఇది ఒక స్థాయిలో లేదు, 5 స్థాయిల్లో కనపడుతూ ఉంది గనక ఈ భ్రాంతి. ఆ 5 స్థాయిల్లో నుంచి దాన్ని తొలగించుకుంటూ రావాలి. ఇవే పంచకోశాలు. కాబట్టి ఈ పంచకోశ ప్రక్రియలో అంటే ఒక దశలో నేను అహమస్మి ఆ సర్వనామం ఏదైతే ఉందో, నేను అహం అనేటువంటి సర్వనామం చేత ఆత్మ యొక్క అనన్యత్వం అనంతత్వం ఏదైతే నిరూపింపబడుతూ ఉందో, నిర్దేశింపబడుతూ ఉందో, అండర్స్టాండ్, దానిని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ అహం కహ కోహం అహం కహ ఎవరా నేను అనే ప్రశ్న పడ్డప్పుడు ఒక దశలో నేను దేహం అంటున్నాడు వచ్చిన బాధ ఇది. పోని అలాగే ఉంటే అది ఆత్మ యొక్క ఆత్మతత్వం కాదు, అది ఆత్మ యొక్క ఆతత్వం. తను దేహం కాదు, దేహం ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. దేహ ఆత్మ నభవతి కార్యత్వాత్ ఘటాధివత్. కాబట్టి కుండ ఎట్లాగైతే కనపడుతుందో కార్యరూపంలో ఆ విధంగా దేహం కనపడుతూ ఉంది. పుట్టక పూర్వం లేదు, చచ్చిన తర్వాత ఉండబోదు, ఉన్నప్పుడు కూడా మార్పు చెందుతూ ఉంది. ఇటువంటి దేహము సత్యమయ్యేందుకు అవకాశం లేదు, అనంతమైనటువంటిది సత్యం. నిన్న చూచాం. అలాంటి దేహం ఇది అనంతమైంది కాదు, సత్యమైంది కాదు. కాబట్టి దేహం ఉంది, సత్యం ఉండడం వల్ల దేహం కదులుతూ ఉంది. కాబట్టి దేహం సత్యమయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని దీనికి అనంతత్వం లేదు గనక, దీనికి జనన మరణాలు ఉన్నాయి గనక, మార్పులు ఉన్నాయి గనక. వికారవత్ కార్యవత్, ఇది కార్యమైనప్పుడు ఇంకా కారణం ఎవరు? దేహమే గనక అనంతమని మనం నిర్ణయం చేస్తే ఆత్మని, అప్పుడు ఇది కార్యం, దేహం కార్యం. మరి కారణం ఎవరు? సర్వకారణం ఎవరు? ఈ దేహం సరే, సర్వకారణం ఎవరు? సో ఇవన్నీ కూడాను వస్తాయి. అందువల్ల దేహం నీవు కాదని నిర్ణయం చేయాలి. మనస్సు ఒక దశలో మనసు నేను చాలా బాధపడుతున్నానండి అన్నప్పుడు మనసు, నేను చూస్తున్నాను అహం పశ్చామి, నేను చూస్తున్నాను అన్నప్పుడు ఇంద్రియాలు. కాబట్టి ఒక దశలో నేను ఇంద్రియాలు అంటున్నాడు, ఒక దశలో నేను మనసు అంటున్నాడు, ఒక దశలో నేను దేహం అంటున్నాడు, ఒక దశలో నేను బుద్ధి అంటున్నాడు, ఒక దశలో నేను అజ్ఞానిని మాట్లాడుతున్నాను, నాకేం తెలియడం లేదని. అహం కిమపి నజానామి, నాకేం తెలియడం లేదంటున్నాడు. అది అజ్ఞాని దశ. కాబట్టి ఇన్ని దశల్లో కనపడుతూ ఉంది కనుక ఎక్కడెక్కడైతే ఈ భ్రాంతి కనపడుతూ ఉందో దాన్ని అన్ని చోట్ల తొలగించాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని చూసినప్పుడు 5 స్థాయిల్లో తెలుస్తూ ఉంది. కాబట్టి 5 స్థాయిల్లో సత్యాన్ని మరుగుపరుస్తూ ఉంది కనుక అర్థం కానీయకుండా, అందుకని కోశవత్ తన నివారణార్థం దాన్ని పోగొట్టడం కోసమే అధ్యారోప అపవాద న్యాయం. కాబట్టి ఈ అధ్యారోప అపవాదం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ప్లీజ్ ఈ కోణంలో నుంచి పంచకోశ ప్రక్రియ వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ ఇది. కాబట్టి ఈ పంచకోశాలు ఉన్నవని నిర్ణయం చేయడం, అది ముఖ్యంగా తైత్రేయంలో ఆనందవళిలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే పంచకోశాల గురించి అనేక చోట్ల ఉపనిషత్తులో చెప్పబడి ఉన్నా ఇంత సమగ్రంగా చెప్పబడలేదు. కాబట్టి ఒక్కొక్కటి ఏది నీవు అనుకుంటూ ఉన్నావో అది అవును అని చెప్పి తరువాత కాదు అనుకుంటూ పోవడం. కాబట్టి ఇది ఒక న్యాయం, అధ్యారోప అపవాద న్యాయం. ఈ ప్రక్రియని చెప్పడానికి అది గుర్తుపెట్టుకోండి. కనుక పంచకోశ ప్రక్రియలో అధ్యారోప అపవాద న్యాయం. స్వామీజీ దీనికి ఉదాహరణ ఎట్లా? మళ్ళీ ఉదాహరణ కావాలి కదా, అది కూడా న్యాయమే. స్థూల అరుంధతికా న్యాయాత్ తత్ర చిత్తం ప్రవర్తయేత్. స్థూల అరుంధతిగా న్యాయాత్, అరుంధతి నక్షత్ర దర్శనం ఇది ఒకటి. రెండవది ఏంటో తెలుసా? శాఖాచంద్ర న్యాయం. ఈ 2 ఎగ్జాంపుల్స్. కాబట్టి అరుంధతి నక్షత్రాన్ని దర్శించేటప్పుడు పురోహితుడు మనల్ని ఎట్లాగైతే తీసుకెళ్ళి చూపెడతాడు అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టేటప్పుడు పెళ్ళప్పుడు చూపిస్తారు కదా, మీకు పగలు కూడా చూపిస్తారు వాళ్ళు, అది మీరు చూసేస్తారు. కానీ తమాషా ఏంటంటే ఎందుకని అరుంధతిని చూపిస్తూ ఉన్నాడు? అరుంధతి ఎక్కడుంటుందంటే వశిష్ఠుడు ఎక్కడుంటాడో అరుంధతి అక్కడే ఉంటుంది. అది ఇంకేలే, వశిష్ఠుడు ఉన్న చోటే అరుంధతి. అంటే వాళ్ళిద్దరు ఎట్లాగైతే విడిపోకుండా ఉన్నారో మీరు కూడా అటువంటి ఆదర్శ దాంపత్యంతో జీవించండి అని అక్కడ ఆశీర్వదించడం ప్రధానమైనటువంటి విషయం. అది అరుంధతి దర్శనం నక్షత్ర దర్శనం. కానీ అరుంధతి అనేటువంటి నక్షత్రం అంత తేలిగ్గా సుస్పష్టంగా మనకు తెలిసేది కాదు. అందువల్ల ఏం చేస్తాడు? మొట్టమొదట చంద్రుని పట్టుకుంటాడు, మొదట చంద్ర దర్శనం. కాబట్టి రాత్రి తీసుకొని వచ్చి
ఆ భార్యాభర్తలను అక్కడ నిలబెట్టి చంద్రుడిని చూపిస్తాడు. అదిగో చూడు, చూస్తాం, చంద్రుడిని చూస్తాం. తర్వాత అక్కడి నుంచి సప్తర్షి మండలం దగ్గర తీసుకొస్తాడు. 7 మంది ఋషులు ఉండేటువంటి ఇది నక్షత్ర రూపంలో ఉండారు తారామండలం, అది సప్తర్షి తారామండలం నక్షత్ర మండలం దగ్గర తీసుకొస్తాడు. అక్కడ వశిష్ఠ నక్షత్రం ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చూపెడతాడు. ఇది వశిష్ఠ నక్షత్రం అని చెప్తాడు. మనకు వశిష్ఠ నక్షత్రం తెలిసిందనుకోండి, ఆ పక్కనే ఉంది చూడు అరుంధతి అంటాడు. కానీ చంద్రుని చూపినప్పుడు మనకు చూపెట్టాల్సింది అరుంధతి, కానీ చంద్రుని చూపిస్తాడు. ఎందుకు చంద్రుని చూపిస్తున్నాడు? చంద్రుని చూపించిన తర్వాత చంద్రుని వదిలిపెట్టడం. అది ఇక్కడ సప్తర్షి మండలం దగ్గర తీసుకొచ్చిన ఆయన అదిగో పెద్ద స్టార్ ఉంది చూడు అని చూసిన తర్వాత అది అరుంధతి కాదు, దాన్ని వదిలిపెట్టడం. దాన్ని చూపెడుతూ అది కాదనడం, అది చూపెడుతూ అది కాదనడం. ఎందుకని అలా తీసుకొని వస్తే తప్ప అరుంధతిని దర్శించేటువంటి అవకాశం లేదు. అందువల్ల అరుంధతి దర్శనం, నక్షత్ర దర్శనం, ఇదొక న్యాయం. రెండవది శాఖాచంద్ర న్యాయం. ఈ రెండే. శాఖాచంద్ర అంటే ఇదే రోజు మనం మన చంద్రుని దర్శించాలన్నాం అనుకోండి, ఎక్కడో సన్నగా ఉంటే అట్లా చంద్రరేఖ చూడదు, మనకు కనపడదు, ఎవరో కనపడుతుంది, అట్లా చూస్తారు. ఎవడో ఒకడు అట్లా చూస్తాడు. అదిగోనే ఎంత బాగుందో చూడు, సన్నటి రేఖ, జస్ట్ అట్లా మనం పెన్సిల్తో గీచినట్టుందండి అంటాడు. ఇది చూచేవాడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అంత వినీల ఆకాశంలో ఒక సన్న రేఖను చూడగలుగుతున్నాడు కనుక. పక్కవాడు అడుగుతాడు ఎక్కనండి అని, కనిపించదు. వచ్చిన బాధ అదిగదిగో, ఇంకా అదిగదిగో, ఎంతసేపు చూసినా అదిగదిగో, అదిగో అల్లదిగో శ్రీ హరివాసం, ఇంకేం లేదు. ఇంకెంతసేపు చూసినా అదిగో అదిగో అంటాడు వీడు, ఏది ఏది అంటాడు, అదే అదే అంటాడు, ఏది ఏది అంటే అది. కాబట్టి అదే అదే అని చెప్తున్నాడు అనుకోండి, చూసేవాడు నువ్వు ఎవడైతే అదేనని చెబుతున్నాడో తను చూడని వాడి కాడు, తను చూశాడు, ఇతరులకు చూపెట్టడం తెలియడం లేదు. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గురువు ఇంపార్టెంట్. గురువు సర్వార్థాన్ గుణాతీతి. ఎందుకంటే పద వివరణ, పదార్థ నిర్ణయం జరగాలి కనుక పదం యొక్క అర్థం, వాక్యార్థం నిర్ణయం చేసేటువంటి వాడు గురువు. తను జ్ఞానే ఉండొచ్చు, నో యూస్. అది మన శాస్త్రంలో. శాస్త్రాన్ని శాస్త్రీయంగా కేవలం బ్రహ్మనిష్ఠుడై ఉంటే కూడా కాదు, శ్రోత్రియుడై కూడా ఉండాలి. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు మాత్రమే చెప్పగలడు. ఎందుకని? తాను దర్శిస్తూ ఉన్నాడు, కానీ నీకు చెప్పలేడు. ఎందుకని? దీనికి ఒక మెథడ్ కావాలి. కాబట్టి నీకు తెలిసేటట్టుగా చేయాలనుకోండి, ఇది శాఖాచంద్ర న్యాయం. కనపడుతూ ఉంది తనకు, నీకు కనిపించడం లేదు, అప్పుడు నిన్ను తీసుకుపోయి ఒక చెట్టు దగ్గరకు పోతాడు. అది తమాషా. నైనా ఈ చెట్టును చూడు అంటాడు. మనకు కావాల్సింది ఏంటి? విజయచంద్రుడు. సరేనా? ఆ నెలవంకను మనం చూడాలి. ఇతను చెట్టును చూపిస్తాడు. ఇట్లాగే రా, అదిగో చూడు, అక్కడ చూడు అంటాడు. అది చూస్తాం. అక్కడ ఇంకో ఈ పక్క ఎడం వైపు పోతున్న శాఖ చూడు అంటాడు, కొమ్మ. అది చూచామనుకోండి, దానికి ఒక రెమ్ముందు చూడు అంటాడు. ఆ రెమ్మను చూసామనుకోండి, దాని మీద ఒక 2 ఆకులు ఉన్నాయి చూడు అంటాడు. ఉన్నాయి అనుకోండి, ఆ పెద్ద ఆకుంది చూడు అంటాడు. చూసామనుకోండి, దాని పైన ఒక పువ్వు ఉంది చూడు అంటాడు. అవునన్నాం అనుకోండి, దానికి డైరెక్ట్గా చూడు అన్నామను, డెఫినెట్గా కనపడుతుంది. అప్పుడు కూడా కనపడలేదు అనుకోండి, చేయగలిగిందే లేదు, కానీ కనపడుతుంది. ఏమో విజయచంద్రుడు కనపడతాడో లేదో నాకు తెలియదు, కానీ శాస్త్రంలో సత్యదర్శనం మాత్రం అయిపోతుంది. ఎందుకని? ఇట్లాగే జరిగింది సంప్రదాయం అంతా కూడా. మనకి ఏదైతే అస్పష్టమపి చిరంతనానాం ప్రత్యక్షం, మనకు ఏదైతే తెలియకుండా ఉందో అది మన మహర్షులకి సుగ్రాహ్యం, సుస్పష్టమైనటువంటి విషయం. అలా దర్శించినటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు కనుక ఇవి శృతులు మనం వాళ్ళ దగ్గర నుంచి విన్నాం. కాబట్టి ఈ శాఖాచంద్ర న్యాయంలో మనకు తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఈ శాఖాచంద్ర న్యాయంలో కూడా ఇది చూడు అన్నప్పుడు అది కాదు మనకు కావాల్సింది, అది కాదు వేరే దానికి పోవడం. అట్లాగే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, వీటినన్నింటినీ ఆత్మగానే వర్ణించుకుంటూ వస్తాడు. ఇప్పుడు అది తమాషా. ఎందుకు అనాల్సి వచ్చింది? అదేంటి స్వామీజీ అన్నమయ కోశం ఆత్మ నభవతి? అది తెలుసు ఋషికి. ఎందుకని? నువ్వు అదే ఆత్మ అనుకుంటున్నావు గనక. నేను ఈ దేహము అనేటువంటి అభిప్రాయంతో నువ్వు ఉన్నావు గనకనే గౌరోహం అంటున్నావు. నేను తెల్లగా ఉన్నాను. తెల్లగా ఉండే దేహం సార్. కాబట్టి దేహం నేనే అనేటువంటి అభిప్రాయం నీకు ఉండడం వల్లనే స్థూలోహం, అహం స్థూల, నేను స్థూలకాయుణ్ణి, నేను పీలకాయుణ్ణి. ఇవన్నీ ఎట్లా చెప్తున్నావు నువ్వు? దేన్ని బట్టి చెప్తున్నావు? నేను దేహం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నావు గనక
దేహంతో ఐడెంటిఫై అయితేనే ఈ మాటలు వస్తున్నాయి గనక, దేహంతో తాదాత్మ్యం చెందితేనే ఈ మాటలు వస్తున్నాయి గనక దేహ భావనని తొలగించాలి, దేహాత్మ భావనను తొలగించాలి. అందువల్ల అన్నమయ కోశాన్ని ప్రవేశపెట్టాలి.